ఏమైందే అంత కూసురు కూసురు ఉంటాను పొద్దున్న నుంచి కూడా ఏం తింటలేవు ఏమైందో చెప్పే ఏమైతుంది అగో ఏమైతుంది ఏమైతుంది అమ్మా అంత ఎట్లనో అనిపిస్తుంది, కడుపు అంతా వికారంగా అనిపిస్తుంది, ఎట్లనో అవుతుంది అత్తమ్మ. ఏం తినబుద్ధి అయితే లేదు అత్తమ్మ. అయ్యో ఈ ముచ్చడు పొద్దుగాలు చెప్పిన అయిపోవు కదనే, నేను అని పని కన్నా తోలపోదు. ఇప్పుడు ఇళ్ళల్లో ఎవ్వరు లేరాయే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏమైంది? ఇద్దరు గీడున్నారు. టైంకి వచ్చినవరా బిడ్డ, దానికి అంత ఎట్లా అవుతుందట. దవకన్నా తోలుకపోదాం పారా బిడ్డ, ఇక ఆలస్యం చెయ్యద్దురా. ఇద్దరం పోతే అక్కడ ఏమవుతుందో ఏమని, నువ్వు కూడా రావే సోపతికి. సరేపా పోదాంపా. బిడ్డ చరణ్ తోర్చుకో. అమ్మా పొద్దున్న నుంచి కూడా ఏం తినకపాయే. వామిటింగ్ గిట్ట ఏమైనా అయిందా? వామిటింగ్స్ కూడా అవుతున్నాయి. సరే అమ్మా, మీరు అక్కడ కూర్చోపోరు, మీరు వెళ్ళండి మెల్లగా. సార్ సార్ ఎట్లున్నా సార్ మా భార్యకు? మళ్ళీ 3 నెలల నుంచి నువ్వు హాస్పిటల్ తీసుకురాలేదు. తల్లి బిడ్డకు సీరియస్గా ఉంటుంది, మీరు తొందరగా అడ్మిట్ కాండి. సార్ ఇప్పటికిప్పటి జాయినింగ్ అంటే ఎంత అవుతుంది సార్ పైసలు? మినిమం 1,50,000 కావచ్చు. తొందరగా డబ్బు రెడీ చేసి పెట్టుకోండి, మళ్ళీ మీరు ఆ పనిలో ఉండండి. అవునే, నెల వచ్చేసరికి సిట్టికి 2,000, సమానుకు 3,000, అయ్యిటికే గోసైతుంది. 1,00,000 రూపాయలంటే మనతోటి అవుతుందా అమ్మ? జీవితం మనం రాసుకున్న పుస్తకం కాదయ్యా, ఆ దేవుడు రాసింది. పరీక్ష పెడతాను, పెట్టండి. ఏమోనే, నాకైతే భయం అవుతుంది. అరే మనసంటి పేదోని ఇంట్లో బిడ్డ పుట్టాలంటే ఆ ఇంట్లో అందరూ పురిటి నొప్పులు భరించుకోవాలరా. ఎట్లయితే అట్లయిపో. అరే
అక్కోళ్ళు పొలం అమ్మిర్రాట కదరా, 10-12 లక్షలు వచ్చినాయట. 1 లక్ష అడిగి తీయదారా మనకు? ఆమె మన ఇంటికి వచ్చినప్పుడే ఏదైనా గింతంత పెట్టకపోతే అలుగుతుంది. ఆమె మనకు లచ్చిస్తుంది అత్త. నువ్వు ఆగే, చిన్న చిన్నిటికి అడుగుతా కోపానికి వస్తుంది, కానీ నేను పోయి 1 లక్ష అడిగితే మా అవుతుంది అక్క. అరే మీరిద్దరు ఏం ఆలోచించకుర్రి, రేపు పొద్దుగల్లే మీరు పోయింది కావాలి. అక్కని పైసలు అడుక్కొని రారి. సిరి, అదేమన్నా అంటే పట్టించుకోకు. అరే ఇంటికాడ ఏమి ఎత్తిపోతలేదు, నేను చూసుకుంటా గానీ అక్కోడు అంటే ఓ పూట ఉండి రారి పొద్దుగాల. అరే తమ్ముడు, 300 కైకిలు వదులుకొని నా కోసం వచ్చినావంటే ఏదో పెద్ద పనే ఉందిరో. ఏంట్రా అది? ఈ కడుపుతోటి ఉంది కదా. ఏంది, దీనికి సీమంతం చేస్తున్నావా? నాకైతే పట్టు చీర పెట్టాలిరా. పట్టు చీర పెట్టకపోతే నేను ఊకోను. సీమంతమా పాడక్క, చేతిలో చిల్లి కావలేదు. దీన్ని హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ 1,50,000 అయితే అన్నాడే. నువ్వేమన్నా జరుగుతానని వచ్చినావు. అరే మాదేడునేరా పైసలు? 1,00,000 రూపాయలు కాదు కానీ 30 రూపాయలు ఇస్తా. 3 మాత్రలు తీసుకురా. 3 రోజులై కడుపు మాయమైపోద్ది. కాదే సిరి, వాళ్ళ దగ్గర పైసలు లేవని నీకు తెలుసు. వాడి దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు జాగ్రత్త పడి ఉంటే అయిపోవు కదా. అప్పుడు ఆ పడక సుఖం చూసుకోకపోతే ఇప్పుడు ఈ కట్టాలు ఉండేవి కాదు కదా. ఛీ, ఏందక్క ఏం మాట్లాడుతున్నావు? కాసేపు నువ్వు నా ఆడబిడ్డవు కాదనుకొని సాటి ఆడదాని లెక్క మాట్లాడుకుందాం. మీ ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు కూడా గట్లనే అనుకుంటే నీకిద్దరు పిల్లలు ఉడుతుండేనా పెరుగుతుండేనా? అయినా పిల్లల్ని అనేటోళ్ళందరూ పడక సుఖం కోసమో సరదా కోసమో కనాలు అనుకోరు. ఆడిది ఒక తల్లై పిల్లల్ని పెంచి పెద్ద చేసినప్పుడే ఈ జన్మకు అర్థం. అయినా అన్ని తెలిసి కూడా నీ ఇంటికి అప్పు కోసం వచ్చినాం చూడు. ఛీ, మా చెప్పుతో మేమే కొట్టుకోవాలా? ఇదంతటికి కారణం నా కడుపే కదా. నేను నా కడుపు లేకపోతే ఎవ్వరికి ఏ బాధ ఉండదు. ఇక నేను చచ్చిపోతా. ఇవరకే బాధలు ఉన్నావంటే నువ్వెందుకు ఇట్లా చెప్తాను? మరేం చేయమంటావు? చూడు మీ అక్క ఇష్టం వచ్చినట్టు ఎట్లా మాట్లాడుతుందో. ఈ సావకి ఏం చేయమన్నావు నన్ను? సిరి, కట్టుదాకినప్పుడైనా కాలు కట్టు కడతారు. మనిషికి అవసరం పడ్డప్పుడే మనోడేవాడో మందోడేవాడో అర్థమవుతుంది. ఇలా మా అక్క కింద నాకు బాగా అర్థమైంది. ఈ తప్ప దాని ఇంటికి వస్తాం మనం, అది నా ఇంటికి వస్తుందా? ఇప్పుడు పైసలు ఎట్లనయ్యా? పైసలు అంటే ఊరేమన్నా గొడ్డువే నానే. ఇవ్వాలన్నా వాళ్ళు అడుగుదాం. మీద దేవుడు లేడా? ఎట్లా జరిగేది అట్లా జరుగుతుంది. నాడు మెల్లగా దిగు, మెల్ల. అగో ఏమైందిరా? చెప్పండి వచ్చిండ్రు. అది ఎవరిల్లురా? మన అక్కిళ్ళు కాదా? మన అక్కిళ్ళు అంటే మన ఇల్లు కాదా? ఒక పూట ఉంటే రమ్మంటే మరి చెప్పండి వచ్చారు. ఏమైంది మరి? నువ్వన్నా ఓ పూట ఉందామయ్యా అని చెప్పవా? సప్పిడి చేస్తలేవు. అత్తమ్మ, ఒక ఆడపిల్లకు పెళ్ళైనంట ఇంటి పేరే మారిపోద్ది, కానీ నీ బిడ్డ గుణమే మారిపోయింది. అగో ఇదేంద్రా గిట్లా మాట్లాడుతుంది? ఆడేమన్నా అయిందా? అక్క ఇట్లా ఏమన్నా అన్నదా? అది ఏం మాట్లాడుతుంది? అది పైసలు ఉన్నోళ్ళే పిల్లగాళ్ళు కానన్నట. మేమిద్దరం మాట పడకసుకం కోసం పిల్లగాళ్ళం అంటానమాట.
అది ఎప్పుడన్నా ఇంటికి రాని, అది ఇట్లా ఇంటికత్తి ఊరుకోనమ్మా నేను. అత్తమ్మ, పిల్లల్ని అనుడే మన చేతులుంది, అలా రాత మన చేతిలో లేదు కదా. ఇప్పుడు నా కడుపులున్న బిడ్డ కోసం మనం ఇంత ఎత్తున్నాం, రేపు ఆడని ఎత్తాడు. హే, ఎప్పుడు ఏడిపోయినా అపురి ఊళ్ళో పటేల్ అందరికీ అప్పిస్తాడట, మనం కూడా పోయి రేపు అడుగుదాం. సరే అని మీరైతే లోపల రాని దా వెళ్ళేమో. అరే మామిడి చెట్టుకు పురుగు తగిలింది, పురుగంతా రాలిపోవాలి, మందు కొట్టురే. ఏంటి లచ్చి కొడుకు కోడలు తీసుకొని ఇటు వచ్చినావు? ఏం పైన పటేలా పెళ్ళయి ఏడాదిలోపే నా కోడలు నీళ్ళు పోసుకున్నది, రేపో మాపో డెలివరీకి ఉన్నది. నాకు మనవడో మనవరాలు పుట్టాలంటే కొన్ని పైసలు కావాలి. వచ్చే లచ్చి, మీరు ముగ్గురు పొద్దుందాకా కష్టపడ్డా కూడా 1000 రూపాయలు సంపాదించలేరు. నేను మిమ్మల్ని నమ్మి 1 2 లక్షలు ఇచ్చినా అనుకో, నా మనవాడు ఇప్పుడు 2వ తరగతి చదువుతాడు, వాని పెళ్లి వరకు కూడా డబ్బులు ఇస్తారో లేదో తెలియదు. మిమ్మల్ని నమ్మి డబ్బులు ఎట్లా ఇచ్చేదే? అట్లా అనుకోండి పటేలా, అట్లా అనుకోండి. అవసరం అనుకుంటే మీ తోటలో పాలేరు ఉన్నాను కానీ మీ బాగా తెరుపుతా పటేలా, కానీ పైసలు మాత్రం లేవనుకోండి పటేలా, మీ దండం పెడతా పటేల్. అరే అప్పుడు దీనికి 2 చుక్కలు వేయకపోతే నీకు ఇప్పుడు ఈ కన్నీరు పొట్టు రాలేటి కాదు కదరా. వచ్చినమని ఎట్లా దొరికితే అట్లా మాట్లాడు, కరెక్టేనా అయ్యా? పటేలా, మీ అక్కో చెల్లెనో అప్పు కత్తే అప్పుడు గిట్లే మాట్లాడతావా? వచ్చే లచ్చి, ఏం మాట్లాడతానవే? రూపాయి లేకున్నా రేషాలు ఎక్కువ. అరే మళ్ళీగా దీని కడుపులో వెడుకుతున్న బిడ్డకు నువ్వు తండ్రివేనారా? అరే ఓరే పోన్రి, ఈసారి ఇంటికట్టే 10 పెడతా.
నేను చచ్చిపోతా, నా వల్ల అయితలేదే. అమ్మా ఇప్పుడు ఇవ్వలేరుగా ఇక్కడ. అరే మళ్ళీ నా కోడలు చల్లడి కనిపోయిందిరా, కొడుకు పుట్టిండ్రా, మన ఇంటికి వారసుడు వచ్చిండ్రా. మళ్ళీ దేవుడా నువ్వు ఉన్నవయ్యా. అరే నీ లెక్కలు ఉన్నావు.